హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ అండి. కోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 25 వరకు కోర్టు పొడిగించింది. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా, జైలు అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణను రోజ్ అవెన్యూ కోర్టు జూలై 25కి వాయిదా వేసింది. 24 రోజుల తర్వాత కవితను అధికారులు మళ్లీ కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు. అయితే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న కోర్టు కవితకు జూలై 25 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. దేశవ్యాప్తంగా సంచలన ఢిల్లీ మద్య కుంభకోణం కేసులో ఇరుక్కున్న కవిత బయటకు వచ్చేలా కనిపించడం లేదు. కవితకు ముందు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 15న కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కవితను కోర్టులో హాజరుపరచగా కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నించి విఫలమైంది. మరోవైపు కవిత ఈడీ కేసుతో పాటు సిబిఐ కూడా అవినీతి ఆరోపణపై కేసు నమోదు చేసింది కవిత మీద. దీంతో ఈ ఈడీ కేసు, సిబిఐ కేసులను ఎదుర్కొన్నారు కవిత గారు. బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తులు చేసుకున్న ప్రతిసారి ఈడీ, సిబిఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారి ఈడీ, సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. అంతేకాదు, కవిత నేరం చేసినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కోర్టు గట్టిగా వాదిస్తున్నారు కోర్టుతో. సో ఈ కేసు నుంచి ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించడం లేదు. బెయిల్ కూడా రాకుండా తీహార్ జైల్లోనే కవిత మగ్గుతున్నారు. వరుస షాకులతో కంగు తింటూ ఉన్నారు.